నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీయడానికి స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ ఒక మంచి వేదిక అని షార్ట్ డైరెక్టర్ పి సునీల్ అన్నారు. స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ లో భాగంగా ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలలో సాఫ్ట్వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో షార్ట్ డైరెక్టర్ సునీల్, ఏఐసిటిఈ ప్రతినిధి అనిరుద్, కళాశాల వైస్ చైర్మన్ ఎన్ గాయత్రి, కళాశాల ప్రాజెక్టు డైరెక్టర్ బి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో షార్ట్ డైరెక్టర్ సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు తమ మేధకు పదును పెట్టి నూతన ఆవిష్కరణలు నాంది పలకాలని అన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరుసగా 2వ ఏడాది కూడా క్విజ్ కళాశాల స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ నిర్వహించడం వల్ల ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం కలెక్టర్ దినేష్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 27 బృందాలు ఈ సాఫ్ట్వేర్ హ్యాక్థాన్లో పాల్గొంటున్నాయని అన్నారు. వీరు 36 గంటల పాటు నిర్విరామంగా తమకు ఇచ్చిన సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలను సూచిస్తారని అన్నారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు తమ ప్రతిభను చాటి చెప్పే అవకాశం లభిస్తుందని అన్నారు. ఇస్రో డైరెక్టర్ సునీల్ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా అన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలకు ప్రతిరూపం అని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. అంతేకాక విద్యార్థులు ఇతర ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. దేశంలోని 27 నోడల్ కేంద్రాలలో ఒకటిగా క్విజ్ కళాశాల ఎంపిక కావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. కళాశాల వైస్ చైర్మన్ గాయత్రి మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమానికి తమ కళాశాల వేదిక కావడం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇవాళ ఒంగోలు నగరంలో క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో స్మార్ట్ ఇండియా హబ్ 2024 ఈ కార్యక్రమం మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ ఇనాగ్రేషన్ as well as లోకలీ ఈ కాలేజ్ నుంచి ఇనాగ్రేట్ చేశాము. ఇవాళ దానికి ఇనాగ్రేషన్ సెరమనీస్కి మనకి షార్స్ శ్రీహరికోట నుంచి వేరియస్ సైంటిస్టులు అండ్ ఇక్కడ ఉన్న కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ అరౌండ్ 27 టీమ్స్ అక్రాస్ ఇండియా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ కోడింగ్ ఎక్సర్సైజ్ నెక్స్ట్ 36 అవర్స్ కంటిన్యూస్గా జరగడం జరుగుతుంది. దీనికి వచ్చిన అందరూ కూడా వివిధ రంగాల్లో ఎస్పెషలీ ఎకనామికల్ ఇష్యూస్ కానీ, సోషల్ ఇష్యూస్ కానీ, ఆర్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ దాని గురించిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్కి ప్రోగ్రామ్స్ రాస్తారు. దానికి ఎలాంటి ఏ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి క్యూరేట్ చేసేసి మెంటర్ చేయడానికి దెర్ ఆర్ మెంటర్స్ అండ్ ఫైనలీ వీళ్ళు చేసిన కోడ్స్లో విచ్ ఇస్ ద బెస్ట్ కోడ్ అని సెలెక్ట్ చేయడానికి జడ్జెస్ ఆల్సో been appointed and centrally managed Ministry of Home and MSME and Information Technology collaborations లో ఈ కార్యక్రమం across India చేయడం జరుగుతుంది. ఈ అవకాశం వచ్చిన దానికి చాలా హ్యాపీగా ఉంది. ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఇక్కడ హోస్ట్ చేయడానికి సెకండ్ టైం. ఈసారి సాఫ్ట్వేర్ ఎడిషన్, లాస్ట్ ఇయర్ హార్డ్వేర్ ఎడిషన్ చేశాము. అండ్ శ్రీ దినేష్ గారు, కలెక్టర్ గారు టైం తీసుకొని వచ్చిన దానికి అండ్ సునీల్ గారు అండ్ ప్రొఫెషనల్స్, senior scientists who are accompanying and hosting this, participating and acting as guests మాకు చాలా గర్వంగా ఉంది. And moreover it is we are very honored that so many students are coming and it is a big opportunity for our Ongole students and Ongole faculty to kind of see what other students are bringing and offering to the at the national level. And it is such a big collaboration here and we hope they will do wonderful and this will be a memorable event. So దీనిలో ఇట్స్ రియల్లీ యూనిక్ ఆపర్చునిటీ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది 27 నోడల్ సెంటర్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ థింగ్ ఫర్ క్విజ్ అనమాట. సో ఇట్స్ రియల్లీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ మంచి ప్లాట్ఫామ్ వీళ్ళందరికీ కూడా. ఇక్కడ చదువుతున్న పిల్లలకు కూడా ఇట్ విల్ బీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దెమ్. సో ఇక్కడ కండక్ట్ చేశారు ఈ కాంపిటీషన్, ఇట్లా మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేయాలని, మనకే ఏమైనా ఐడియా ఉంటే ఆ ఐడియా కెన్ బీ ఈజీలీ సోల్డ్ టు ది హోల్ వరల్డ్ అనేది దే విల్ బీ ఏబుల్. వాళ్ళకి ఫస్ట్ ఒక అవగాహన రావాలి. ఆ అవగాహన కల్పించడానికి దీస్ ఆర్ ది ప్లాట్ఫామ్. సో ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి ఈ 27
నోడల్ సెంటర్స్లో ఒకటిగా సెలెక్ట్ అవ్వడం రియల్లీ ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ థింగ్. అండ్ ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ మిగతా అట్లాగే ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ మళ్ళీ. సో డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. కొండెపి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో వివిధ ఫైళ్ల పరిష్కారం జరుగుతున్న తీరును నిశితంగా పరిశీలించారు. తహసీల్దార్తో పాటు రెవెన్యూ సిబ్బంది నుండి ఫైళ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఫైళ్ల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలు పరిశీలించారు. విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెట్టేసి సెపరేట్గా మీ బిఏలోనే వాళ్ళకి ఇచ్చేసేయండి. వాళ్ళు ఏమి ఉండలేదు. డెవలప్మెంట్ సెపరేట్గా ఏమి అర్థం కావట్లేదా? ముప్పడి పాలు కొన్ని ఇదే అదా సార్? డోర్ నెంబర్ ఉంది, బీసీ కాలనీ, హౌస్ బిల్డింగ్ నెంబర్ 1/119210 ఉంది. దాన్ని ఎట్లా ఇట్లా అనుకూలంగా ఎందుకు రాస్తున్నారు? ప్రతి వన్ కదా షిఫ్ట్ సార్. స్కూల్ మెచ్ చేస్తే మళ్ళీ వీళ్ళు గొడవ చేసి ఈ స్కూల్ హై స్కూల్లో మెచ్ చేస్తే వీళ్ళు మళ్ళీ గొడవ చేసి మాకు స్కూల్ కావాలని కదా ఆఫీసులు వాళ్ళు చేసి పెట్టుకున్నారు. మరి కనుక్కున్నారు కదా. నీ పేరు చెప్పమ్మా. గట్టిగా చెప్పు. చెప్పమ్మా. నిషితాలక్ష్మి. ఒంగోలు నగరంలోని పాత తాలూకా పోలీసు స్టేషన్లో ఉన్న సెబ్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో 7,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా జూనియర్ అసిస్టెంట్ సయ్యద్ ఫరూక్ అబ్దుల్ను ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఒంగోలుకు చెందిన స్వర్ణ మల్లికార్జునరావు దంపతులు ఒక కారును కొనుగోలు చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారికి తెలిసిన వ్యక్తి కుమార్ అనే అతను కారును బెంగళూరు వెళ్లి వస్తానని చెప్పి కారు తీసుకువెళ్లారన్నారు. బెంగళూరు నుంచి వస్తూ కారులో ఉన్న మద్యం బాటిళ్లతో కుమార్ దొరికిపోయారని డీఎస్పీ అన్నారు. కారు మద్యం బాటిల్ను సెబ్ అధికారులు స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్టు చేశారన్నారు. మల్లికార్జునరావు దంపతులు తప్పు తెలుసుకుని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్కు వివరించగా 60,000 రూపాయలు జరిమానా విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 60,000 రూపాయలకు చలానా కట్టి సెబ్ జేడీ కార్యాలయంలో అందించాలన్నారు. కారు రిలీజ్ చేసేందుకు జిల్లా ఎస్పీ దగ్గరికి ఫైల్ పంపాలని, అందుకు 8,000 రూపాయలు ఖర్చవుతుందని ఫరూక్ ముందుగా బాధితుల నుండి తీసుకున్నారని చెప్పారు. మరలా 7,000 రూపాయలు ఇస్తే గాని కారు రిలీజ్ కాదని చెప్పడంతో తప్పని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను మల్లికార్జునరావు ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదుని క్షుణ్ణంగా పరిశీలించి 7,000 రూపాయలు నగదును ఫరూక్ అబ్దుల్లా లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. నిందితుడిని నెల్లూరు ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. దాడులలో పోలీసు యంత్రాంగం ఉలిక్కిపడింది. ఎవరైనా లంచం అడిగితే ఏసీబీ కార్యాలయానికి ఫోన్ చేయాలని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ కేవీ రాజేంద్రనాథ్ గారి ఆదేశాలను అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. విషయాలకు వస్తే ఇది స్వర్ణ మల్లికార్జునరావు అని చెప్పేసి ఈయన ఒంగోలులో ఉంటారు. వారి వైఫ్ శ్రీదేవి అని చెప్పుకుంటారు. 2019లో వీళ్ళు ఇతిహాస్ అని ఒక వెహికల్ కారు కొనుక్కున్న తర్వాత దానికి టంగుటూరు మండలం జమ్ములపాలెంకి చెందిన పక్కిల
కుమార్ అనే అతను డ్రైవర్గా పెట్టినారు. ఒకరోజు ఈ డ్రైవర్ వచ్చేసి నేను బంధువుల మ్యారేజ్కి వెళ్ళాలి కాబట్టి నీ కారు ఇవ్వమంటే అతను కారు ఇచ్చాడు. ఇచ్చిన దాని మీద అతను వేరే స్టేట్కి వెళ్ళి ఆ లిక్కర్ తీసుకొచ్చేసి తన ఇంట్లో పెట్టి అమ్ముతుండగా కంగుటూరు పోలీసు వారు ఇతని ఆ డ్రైవర్ని అతని భార్యని అరెస్ట్ చేసి వారి మీద కేసు నమోదు చేశారు. దాంతోపాటు ట్రాన్స్పోర్ట్కి ఈ కారు ఉపయోగించారు కాబట్టి ఈ కారును కూడా సీజ్ చేయడం జరిగింది. కారు సీజ్ చేసిన తర్వాత దానికి ఎస్పీ మేడం గారు కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చారు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాన్స్పికేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇతను ఈ ఫిర్యాది ఇతనికి కమిషనర్ గారికి సబ్ కమిషనర్ గారికి అప్పీల్ చేసుకుంటే సబ్ కమిషనర్ గారు ఇతని తప్పుని గమనించేసి 60,000 రూపాయలు ఫైన్గా విధించడం జరిగింది. ఆ ఫైను అతను ఆర్డర్స్ తీసుకోవడానికి ఇక్కడ సబ్ ఆఫీస్లో మన డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో పనిచేస్తున్న సిసి అయిన సయ్యద్ ఫరూక్ అహ్మద్ ఆ ఆర్డర్ ఇచ్చే టైంలో నేను ఫర్దర్గా ఫైల్ ప్రాసెస్ చేసి మీ వెహికల్ రిలీజ్ చేయాలంటే నాకు 7,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి అతను డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద అతను 18వ తారీఖు అతను అంటే నిన్న అన్నమాట నిన్న అతను చలానా స్టేట్ బ్యాంకులో కట్టుకొని 60,000 రూపాయలు ఫైన్ కట్టుకొని అది తీసుకొని మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. మేము దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని అంశాలు కరెక్టా కాదని చెప్పి విచారణ చేసుకొని ఈరోజు ఈ ట్రాప్ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక విశేషం అంటే మేడం గారు ఎస్పీ మేడం గారు అప్పీల్కి కాన్స్పికేషన్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫైలు మన కమిషనర్కి వారి దృష్టికి తీసుకెళ్ళడానికి వారికి ప్రాసెస్ చేయడానికి మళ్ళీ ఒక 8,000 రూపాయలు అతను తీసుకొని ఉన్నాడు. సో ఇది సెకండ్ డిమాండ్. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి 8,000 రూపాయలు అది ఫుల్ఫిల్ అయింది. ఈరోజు నిన్న వచ్చేసి సెకండ్ డిమాండ్ 7,000 తీసుకోవడం జరిగింది. అది అడగడం జరిగింది. ఈరోజు అతనికి డబ్బులు ఇస్తుండగా ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రేపు నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపడటం పరుస్తాం. ప్రకాశం జిల్లాలో ఎవరైనా అధికారులు ఏదైనా పని చేయడానికి లంచం అడిగినట్లయితే ఇమీడియట్గా 14400 అనే దానికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాడి యొక్క వివరాలు నోట్ చేసుకొని ఆ వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. అది ఏసీబీ ఆఫీసర్స్కి ఫిర్యాదుకి తప్ప వేరే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద అవినీతి అధికారుల మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 14400 అనేది దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి వడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వడా కార్యాలయంలో ఉద్యోగస్తులు చైర్పర్సన్ ను కలిసి అభినందనలు తెలిపారు. తన పదవీ కాలాన్ని పొడిగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీనాకుమారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. వడా నిధులతో నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని మీనాకుమారి అన్నారు. 2 ఏళ్లలో సుమారు 2 కోట్లకు పైగా అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు మీనాకుమారి తెలిపారు. నాకు సహకరిస్తున్న ఉద్యోగులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ హిమబిందు, సెక్రటరీ లక్ష్మి, డిఈ తిరుమలరావు, ఏఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు. సంతోషం కోసం అన్ని సతీష్ అని ఉన్నాడు. సతీష్ ఈ రోజున వడా చైర్పర్సన్గా నాకు మళ్ళీ రెన్యూవల్ ఇవ్వటం జరిగింది. పూర్వం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మహిళా పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళలందరినీ కూడా ఉన్నత స్థాయిలో నిలబెట్టడం కూడా జరిగింది. ఆ క్రమంలో మన ఒంగోలు స్థానిక శాసనసభ్యులైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మహిళగా నాకు అత్యున్నత స్థానాన్ని ఇచ్చి ప్రోత్సహించి వడా చైర్పర్సన్గా నియమించడం జరిగింది. అలాగే ఈ రోజున మళ్ళీ రెన్యూవల్ ఇస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చే ప్రోత్సాహంలో భాగంగా మళ్ళీ ఈ రోజున రెన్యూవల్ చేయడం జరిగింది. ఇంతవరకు ఒంగోలు అభివృద్ధిలో భాగస్వామ్యం చేసినందుకు వారిద్దరికీ కూడా నా మనస్పూర్వక కృతజ్ఞతలు, గౌరవ వందనాలు తెలియచేసుకుంటూ ఇకపై ఉడాని మంచి అభివృద్ధి పదం వైపు అలాగే అందరి సహకారంతో ప్రగతి పదంలోకి తీసుకువెళ్తానని అందరికీ తెలియజేసుకుంటూ అలాగే ఆఖరిగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాసన్న మీరు 2024 ఎన్నికల్లో అఖండ విజయంతో
గెలిచి మళ్ళీ మీతో పాటుగా మాకు పనిచేసే గొప్ప అవకాశం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వినియోగదారుల దినోత్సవాన్ని అధికారులు ఘనంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలులోని జేసీ ఛాంబర్లో వివిధ శాఖల అధికారులు వినియోగదారుల సంఘాలతో జేసీ సమావేశం నిర్వహించారు. ఆహార తనిఖీ, వ్యవసాయం, సివిల్ సప్లై కార్పొరేషన్, తూనికలు, కొలతలు, సివిల్ సప్లై శాఖలు వినియోగదారులను దళార్లు ఎలా మోసం చేస్తున్నారో వివరించేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వినియోగదారుల అవగాహన సదస్సు విజయవంతం అయ్యేలా సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ ఉదయ్ భాస్కర్, డిఎం సివిల్ సప్లై గ్లోరియా, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, వినియోగదారుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈసారి సరే జరిగిపోయిన దానికి ఎందుకు అది మార్కెట్స్ రేట్ చేయడం ఇవన్నీ కూడా జరిగేసారి ఈసారి అటువంటి మీరు మీ 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 డిపార్ట్మెంట్స్ పరంగా టీం పరంగా కీనోట్ అడ్రస్ ఒక 5 మినిట్స్ ఆ రోజు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లా మీరు కూడా కార్పొరేషన్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో రైతులు మోసపోకుండా ఎట్లాగే ఏంటనేది సివిల్ సప్లై కార్పొరేషన్ వారు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మనం చేయాల్సినవి. ఇక మన కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ పెద్దలందరూ జిల్లా నుంచి వచ్చారు. కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ పెద్దలందరికీ కూడా ఏమన్నా సూచనలు ఈ కార్యక్రమంలో కానీ ఎక్కువగా మోసం నడుస్తున్నాయి కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇనివే అలాంగ్ విత్ ద డిఎస్ఓ పర్టికులర్గా యూజర్ ఏజెన్సీ ఎక్కువ ఉంటున్న పర్టికులర్ వెయిట్స్ అండ్ మెజర్స్ కానీ, ఫుడ్ కంట్రోల్ కానీ, అగ్రికల్చర్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ కొద్దిగా రోజు స్టాల్స్ పెట్టాల్సి వస్తుంది. అట్లాగే కొంత అవేర్నెస్ ఉంటుంది. అది మీరు ఇన్వైట్ ఈ గ్యాస్ సంబంధించి అది మీరు ఇన్వైట్ పెడతారు. సో వెయిట్స్ అండ్ మెజర్స్ వచ్చారు. సో అది ఎట్లా వెయిట్స్ అండ్ మెజర్స్కి ఎట్లా మోసం చేస్తారు అనేది టికెట్గా ప్రూఫ్స్తో సహా పెట్టండి స్టాల్స్లో తెలుసండి. సో ఇన్వైట్ చేయడం కానీ మీరు ఏదైనా సీట్స్ ఫ్రెష్ సెట్స్ ఏమైనా అట్లా ఉంటుంది చూడండి. సో ఇన్వై అదర్ యాక్టివిటీస్ మీరు సేఫ్టీ అది స్టాల్ పెడతారు సార్. అడల్ట్రేషన్ అంటే అడల్ట్రేషన్ కానీ అంటే ఫోర్టిఫికేషన్ దాని గురించి చెప్పి స్టాల్స్ ఓకే. అట్లాగే ఏమైనా వాలంటీర్ ఆర్గనైజేషన్ కన్జ్యూమర్స్ కూడా మేము పార్టిసిపేట్ చేసి ఇంకా మోర్ అవేర్నెస్ ఇవి కాకుండా ఏదైనా స్పెషల్గా థీమ్ వైజ్ మీరు చెప్తామన్నారు. ఓకే, మీరు వీఆర్ అలౌడ్ టు ఎస్టాబ్లిష్ స్టాల్స్ ఆల్సో. అది ఒకసారి చూసుకోండి. సో ఎనివే టైం కూడా మేము చెప్తాం ఎప్పుడు మనం పెడుతున్నాం మన జిల్లాలు అనేది. సో దాని ప్రకారంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్. సో డిఎస్ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు నడి రోడ్డుపై గత 8 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తుంటే ఆలకించవు ఎందుకు జగనన్న అంటూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కార్యకర్త షేక్ కాసింబి అన్నారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలో చేపట్టిన సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పెద్ద గొంతెమ్మ కోర్కెలు కోరలేదని, ప్రస్తుత సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని మా డిమాండ్లను పరిష్కరించమని అడుగుతున్నామని తప్ప మరి ఏ విధంగా అడగడం లేదన్నారు. గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే మా ఆవేదన నీకు వినిపించడం లేదా అన్నారు. అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ప్రశాంత్ కుమారి, జ్యోతి, కేవి సుబ్బమ్మ, సిఐటియు నాయకులు చీకటి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 12వ తేదీన సమ్మె దిగ్విజయంగా చేశాం. 2వ రోజే ప్రభుత్వము వీళ్ళ మీద అంగన్వాడీ సెంటర్లో తాళాలు పాల్గొట్టించడము, అధికారులతోటి ప్రతి సెంటర్ కూడా విడవకుండా ప్రతి సెంటర్ను కూడా దొంగలు గడ్డపారలతోటి దొంగలు దాడి చేసినట్టుగా అంగన్వాడీ సెంటర్ల మీద దాడి చేశారు. మేమేం అడుగుతున్నాం, జగనన్న నువ్వు ఏదైతే అక్కా చెల్లమ్మలకి నేను వచ్చిన తర్వాత మీ సమస్యలు తీరుస్తానన్నావు, ఆ సమస్య కోసమే మేము గవర్నమెంట్ ఏదైతే చట్టం చేసిందో ఆ చట్టం ప్రకారం 26,000 ఇవ్వమని అడుగుతున్నాము. అదేవిధంగా పోయిన సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన సుప్రీంకోర్టు గ్రాడ్యుయేటీ ఇవ్వమని కోర్టు జీవో ఇచ్చింది. 3 నెలల్లో అమలు పరచాలన్నారు. దాదాపు 2వ సంవత్సరం వచ్చినా కూడా కనీసము అమలు పరచలేదు. కనీసం ఒక్కరికన్నా అమలు పరచలేదు. ఇదే విధంగా హెల్పర్స్ ప్రమోషన్లు చాలా మంది ప్రమోషన్లు రాక కోర్టుకు వెళ్ళొచ్చినా కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా ఆ హెల్పర్స్ ప్రమోషన్లు ఇవ్వలేదు. వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలని, మా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, అదే జీతంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్స్ ఇవ్వాలని, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము అడుగుతున్నాము. ఏదైతే మేము న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నామో ఇప్పటికైనా ప్రభుత్వం
దిగి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని, అట్లానే తాళాలు పాల్గొట్టిన అధికారులపై వాళ్ళు చట్టపరమైన చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం. నేను జగనన్న, నీకోసం ఇంతమంది ఆడపిల్లలు రోడ్డు మీద ఆక్రందనలతో అరుస్తూ ఉంటే నీకు వినిపించట్లేదంటున్నా అమరావతిలో కూర్చొని. ఎంతమంది హెల్పర్స్కి డిమాండ్స్ ఏంటి? అర్హులైన హెల్పర్స్కి ప్రమోషన్లు ఇవ్వమని, కనీస వేతనం ఇవ్వమని. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనంతో కూడిన ఎండాకాలం సెలవులు అడుగుతున్నా అన్న. అంత గవర్నమెంట్ స్కూల్ మంత్కి మొత్తానికి ఇస్తున్నావు కదన్న సెలవులు. చిన్న చిన్న పసిపిట్లకి ఇళ్ళు తిరిగి పిల్లల్ని తీసుకొచ్చుకొని వంట అన్నీ సముదాయించుకొని చేసి నీ టీచర్స్కి ఏమో అంతంత సెల్ వర్క్లు ఇస్తుంటా ఉన్నా చేస్తున్నావు. మిగతా మెయింటెనెన్స్ మొత్తం ఎవరు చూస్తున్నారన్న? హెల్పర్సే కదా చూడము. నిన్నేమడిగాడు? కనీస వేతనం అడిగారు. ఈ రోజుల్లో కనీసం ఏ పనికి వెళ్ళినా కూడా 300-400 రూపాయలు లేదా మినిమం 500 రూపాయలు కూడా సంపాదించుకుంటున్నారు. మాకు ఇచ్చే జీతం ఎంతనా నువ్వు? ఒక కుటుంబం గెలవాలంటే నెలకి 7,000 రూపాయలు సరిపోతాయా? బిడ్డల్ని పోషించుకోవాలన్నా సరిపోతాయి ఏంటన్నా? కొంచెం ఇది మానవతా దృక్పథంతో సమ్మెను విరమించమని అన్నావు. నువ్వు మానవతా దృక్పథంతో ఇంతమంది ఆడపిల్లల బాధలను అర్థం చేసుకుని కనీస వేతనం ఇస్తామని చెప్పి నేను కోరుకుంటున్నాను. జగనన్న, జై జగన్, జై భారత్. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడమే లక్ష్యంగా చదివి పరీక్షలు బాగా రాయాలని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కొండేపి, దర్శి, ఒంగోలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా స్టడీ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. గత ఏడాది ప్రకాశం జిల్లా టాపర్గా నిలిచిందని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్టేట్ ర్యాంకు సాధించే విధంగా విద్యార్థులు లక్ష్యాలను ఎంచుకోవాలని కలెక్టర్ అన్నారు. స్పెషల్ సబ్జెక్ట్ టీచర్స్ ఇస్తున్న శిక్షణను అవగాహన చేసుకొని వివిధ రకాల ప్రశ్నల జవాబులను ఎంచుకునే విధంగా ప్రతిరోజు 15 మార్కులకు పరీక్ష రాయాలని, తద్వారా 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్ష రాసి ఉత్తీర్ణులవుతారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆల్ ఇన్ వన్ ద్వారా ప్రశ్నలు చదువుకొని దానికి సంబంధించిన జవాబులు రాయాలని అన్నారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత లక్ష్యంగా విద్యార్థులు కష్టపడి చదివి తమ లక్ష్యాలను సాధించాలని తెలిపారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మణ్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ జగన్నాథరావు, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ఎల్సికి చదువుతున్న పిల్లలకి ఎగ్జామ్స్ మార్చ్ 18th ఫిక్స్ అయ్యడం జరిగింది. దానికోసం 100 days యాక్షన్ ప్లాన్ ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క హై స్కూల్స్లో తీసుకోవడం జరిగింది. దాని పరిధిలో ఇవాళ సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అందరూ 10th చదువుతున్న పిల్లలందరినీ కూడా 3 కాన్స్టిట్యున్సీగా ఇవాళ కొండేపి, ఒంగోలు అండ్ దర్శి కాన్స్టిట్యున్సీలో పిల్లలందరికీ కూడా ఒక చిన్న క్యాంప్ పెట్టడం జరిగింది. దీంట్లో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అండ్ ఎగ్జామినర్స్, ప్రీవియస్ పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ అని కరెక్ట్ చేసిన టీచర్సు, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ఈ ఎగ్జామ్స్లో ఎట్లా ఉంటుంది అని వాళ్ళు పిల్లలతో షేర్ చేయడానికి వచ్చారు. ఇక్కడ డిఈఓ సుబ్బారావు గారు, డీడీ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అందరూ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. పిల్లలకి ముఖ్యంగా నెక్స్ట్ 100 daysలో వాళ్ళు చదివిన విషయాలు ఎట్లా కన్సాలిడేట్ చేయాలి, కన్సాలిడేట్ చేసిన విషయాలు ఎట్లా రాతపూర్వకంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని ఇవాళ వాళ్ళకి స్పెసిఫిక్గా చాలా ఇండెప్త్గా చేయడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా డెసిఫర్ చేయాలంటే ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్స్ రాయాలి, ఒకే టాపిక్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తే కూడా డిఫరెంట్ ఆన్సర్స్ ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి, దాని గురించి మోస్ట్లీ రిలేటెడ్ టు ఎగ్జామ్ రాయడం గురించి వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవాళ పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక క్వశ్చన్, ఒక 8 marks క్వశ్చన్ కానీ ఆర్ మినిమం 2-3 4 mark క్వశ్చన్స్ కానీ తీసుకొని ప్రీవియస్ క్వశ్చన్ బ్యాంక్ తీసుకొని దానికి ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ పెరుగుతుంది, రైటింగ్ స్పీడ్ పెరుగుతుంది, వాళ్ళకు ఉన్న హ్యాండ్ రైటింగ్ పెరుగుతుంది, ఎనీ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ వాళ్ళు ఇన్కార్పొరేట్ చేయడానికి వీలు ఉంటుంది. అండ్ టైం లోపల్లో ఈ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయడానికి కూడా వాళ్ళకి JN1 రూపంలో వస్తున్న కరోనా హెచ్చరికల పట్ల జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో
JN1 వేరియంట్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ వేరియంట్ ఏమిటి, ఇది ఎలా స్ప్రెడ్ అవుతోంది, ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అన్న వివరాలను DMNHO వివరించారు. మన జిల్లా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే కోవిడ్ మళ్ళీ ఎక్కువ అవుతూ ఉన్నాయి, JN1 వేరియంట్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ JN1 వేరియంట్ అంటే ఏమిటి, ఇది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది, దీని స్ప్రెడ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కొంచెం ప్రజలకి అవగాహన కల్పించడానికి గాను నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈ JN1 అనేది రీసెంట్లీ ఎమర్జ్డ్ వేరియంట్ ఆఫ్ SARS-CoV-2 అండి. ఇది సబ్ వేరియంట్ ఆఫ్ BA.286 అండి. ఈ JN1 అనేది ఒక స్పైక్ ప్రోటీన్ మ్యూటేషన్ వల్ల ఈ ఒమిక్రాన్లో జరిగిన మ్యూటేషన్స్తో ఏర్పడినటువంటి వైరస్. ఇది ఎక్కువగా ఒమిక్రాన్ కంటే కూడా ఇమ్యూనో ఇన్వేసివ్ అండి, ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ మీద కూడా ఎక్కువగా చొచ్చుకొని పోయే గుణాలు దీనికి ఎక్కువగా ఉంటాయి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందంటే కోవిడ్ లాగానే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఎవరిలో వస్తుంది అంటే, ఇది వరకు కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైతే ఇమ్యూనో సప్రెసివ్ వాళ్ళు ఉంటారో వాళ్ళని, అట్లాగే వ్యాక్సిన్ చేసుకున్నా కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇది అంత లక్షణాలు చూసుకున్నా కోవిడ్ లాగే ఫీవరు, హెడేక్, బాడీ ఏక్స్, స్టమక్ పెయిన్, డయేరియా, కళ్ళెర్ర కావటం, సోర్ థ్రోట్, జలుబు, దగ్గు, ఇలా మామూలు కోవిడ్ లక్షణాలన్నీ ఇందులో ఉంటాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి ఇందులో. ఇది ఈ సిమ్టమ్స్ని బట్టి మనం టెస్టులు చేసుకుంటే కోవిడ్ టెస్టులు దీన్ని డిటెక్ట్ చేస్తాయా అంటే చేస్తాయి అనే సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వాళ్ళు చెప్పటమైంది. ఏవైతే మనకి ఉన్నాయో టెస్టులన్నీ కూడా వాటి ర్యాపిడ్ టెస్టులతో కూడా దీన్ని మనం కనుక్కోవచ్చు అని చెప్పటమైంది. తర్వాత మనం ఎలాగూ దాని జీన్ సీక్వెన్సింగ్ పంపిస్తే ఈ JN1 వేరియంట్ని కూడా కనుక్కోవచ్చు. ఇది దీని గురించిన చరిత్ర. కాకపోతే ఈ JN1 అనేది ఇప్పటికైతే మన ఏపీలోకి ఇంకా ఎంటర్ కాలేదు. కానీ మనం అందరం కూడా ముందు జాగ్రత్తలతో ఉంటే మంచిది. ముందస్తుగానే అందరూ పాతకాలంలో లాగా ఎక్కువగా గ్యాదరింగ్లో వెళ్లకుండా, అట్లాగే గ్యాదరింగ్లోకి వెళ్ళే టైంలో మాస్క్ అనేది మనం గనక ధరిస్తూ ఉన్నట్టయితే దీని నుంచి వచ్చే చిన్నపాటి లక్షణాల నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. యాజ్ లైక్ ఒమిక్రాన్, ఇది సీరియస్గా దెబ్బతీయదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. కనుక ప్రజలెవరు కూడా మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లాగే నిర్లక్ష్యంగా కూడా ఉండటానికి కూడా అవకాశం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ, మీరు ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళేప్పుడు, ఎక్కువ మంది గుమికూడే ప్రదేశాల్లో ఉండేటప్పుడు మాస్క్ అనే దాన్ని ధరించడం అలవాటుగా చేసుకుందాం. ఎట్లాగైతే మనం ఈ కోవిడ్-19 విజయవంతంగా ఎదుర్కొన్నామో అలాగే ఈ JN1 వేరియంట్ కూడా మన మీద దాడి చెయ్యకముందే మనం అందరం అలర్ట్గా ఉంటాము. అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. భూ సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అసైన్మెంట్ భూములకు సంబంధించిన రైతులను ఫ్రీ హోల్డ్ చేయాలని సంయుక్త కలెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. కలెక్టరేట్ నుండి ఆర్డీఓలు, తహసీల్దార్లతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ సంబంధిత అంశాలతో పాటు సమగ్ర భూ సర్వే, ఇతర అంశాలపై సమీక్షించి తహసీల్దార్లకు పలు సూచనలు చేశారు. సేమ్ పేరు వస్తూ ఉంది, అదే వస్తూ ఉంది, వేరే వాడు క్లెయిమ్ లేదు పెడతారంతే. మనకు వచ్చే ప్రొసీడింగ్ వచ్చినప్పుడు సిస్టమ్ దాని యొక్క ప్రొసీడింగ్ జనరేట్ అవుతుంది, అట్లా ఉంటుంది. సో మీకు ఒక అపోహ. సో దీంట్లో ఒకసారి ఫ్రీ హోల్డ్ సంబంధించి బిఫోర్ గోయింగ్ టు ద రివ్యూ, ప్రాపర్ రివ్యూ, ఒకసారి మీ యొక్క ఒక డాక్యుమెంట్కి మీరు ఏదైనా సరే ఒక వెరిఫికేషన్ చేసినప్పుడు ఏమేమి ఉండాలని ఒకసారి చూసుకుంటే, మనం చెక్ లిస్ట్ ఒక 26 కాలమ్స్తో ఒక చెక్ లిస్ట్ ఇచ్చాము. దాంట్లో ఇది మీరు ఎక్సెల్లో చేసి పెట్టుకోమన్నాను. సో ఎక్సెల్ చెక్ లిస్ట్ ఇచ్చాము. సో దీంట్లో డిఫరెంట్ నైట్ పెట్టిన దానికి ముందు దానికి ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ డేట్ అడిగాము. డేట్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ దట్ నేమ్ ఆ రికార్డ్స్లో అది అడిగాము, అది ఒకటే ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చేసే ఇదంతా కూడా ఎక్సైజ్ అంతా కూడా 20 years పైబడిన వారికి ఫ్రీ హోల్డ్ అవుతుంది, 20 years లోపు ఉన్న వారికి
ఫ్రీ హోల్డ్ కాదు, కానీ మనకు అట్లనే ఉండిపోతుంది. అంటే మనం ఆ ఏజ్ ఆ టైం వచ్చినప్పుడు ఫ్రీ హోల్డ్ అవుతుంది. సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆర్ఆర్ ఫామ్ 1 ఆర్ పట్టా నెంబర్ అండ్ డేట్ ఆఫ్ ఎంట్రీ అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆర్ఆర్ ఫామ్ 1లో ఎప్పుడు వచ్చింది, ఆ వచ్చిన రోజు ఆ ఏ డేటు. అట్లాగే 10-1లో ఎప్పుడు ఉంది, ఆ డేట్ ఎప్పుడు అడుగుతున్నాం. ఆ 10-1లో ఏం పేరు ఉంది, ఏ రోజున ఆ పేరు నోట్ చేశారు. దీనిపై మనము అసైన్మెంట్ ఇయర్ మనం ఒక కంక్లూజన్ రావడం కోసం. అట్లాగే మాన్యువల్ 1B, దాని యొక్క 1Bలో పేరు ఏముంది, డేట్ ఆఫ్ ఎంట్రీ ఏముంది. అదేవిధంగా ఓల్డ్ అటెండర్స్లో ఉన్నప్పుడు ఫస్ట్ రోజు మీకు ఉంటాయి ఆ ఇయర్. అట్లాగే వెబ్లాండ్ చేసినప్పుడు మీ అందరికీ గుర్తుంటే 2012-13 ఆ ప్రాంతంలో చేశారు. సో ఈ వెబ్లాండ్లో కూడా మీరు సర్వే నెంబర్ ద్వారా మనం వెబ్లాండ్ హిస్టరీ తీసుకుంటే ఫస్ట్ ఆ పేరు ఎప్పుడు ఎక్కిందనేది కూడా మనకు వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క 1, 10-1, ఆర్ఆర్ ఫాము, మాన్యువల్ 1B, ఓల్డ్ అడెంగలు, వెబ్లాండ్, ఈ 5 రికార్డ్స్ని బట్టి ఈ 5 రికార్డ్స్లో ఎప్పుడు ఎంటర్ అయింది, దాన్ని బేస్ చేసుకుని 20 సంవత్సరాలు అయిపోయిందా, 20 సంవత్సరాలు కాలేదా డిసైడ్ అవుతుంది. దాని తర్వాత ఈ రికార్డ్స్లో ఉండి కంటిన్యూస్గా ఒకే పేరు వస్తూ ఫిజికల్ పొజిషన్ ఉండి రిజిస్ట్రేషన్ ప్రకారంగా ట్రాన్సాక్షన్ కాకపోతే దాన్ని మనము ఫ్రీ హోల్డ్ చేస్తామనుకున్నాం. సో అది విద్యార్థులు చదువుకు ఇస్తున్న ప్రాధాన్యం క్రీడలకు ఇవ్వడం లేదని, చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని, శారీరక దారుఢ్యంతో పాటు మానసిక దారుఢ్యానికి క్రీడల వల్లే సాధ్యమవుతుందని మేయర్ గంగాడ సుజాత, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి అన్నారు. నగరంలోని అన్నవరపాడు అంజయ్ రోడ్లో గల గుంటూరు ఆక్స్ఫర్డ్ స్కూల్ బ్రాంచ్ ఆధ్వర్యంలో డాన్ బాస్కో స్కూల్లో 25వ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ యాజమాన్యం ప్రతి ఏటా ఈ విధంగా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో గుంటూరు ఆక్స్ఫర్డ్ ఆర్ఐ అమీనా బేగం, ప్రిన్సిపల్స్ రఘురాం, మీనాకుమారి, వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు చాలా కష్టపడుతున్నారు. పిల్లల కోసము వాళ్ళ త్యాగం చేస్తూ ఉన్నారు. కుటుంబాన్ని పోషించాలంటే తల్లి తండ్రి ఎలా అవసరమో ఈరోజు పిల్లలు ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ఉండాలి. ఒక స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మార్నింగ్ 8:40 to 5 o'clock 6 o'clock వరకు పిల్లలు మీ దగ్గర ఉన్నప్పుడు ఒక స్కూల్లో అమ్మ ఎలా ఇంట్లో ప్రేమను అందిస్తుందో లవ్ అండ్ ఎఫెక్షన్ అంటారు, ఆ ప్రేమని అందించాలి. స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ చాలా రెస్పాన్సిబిలిటీగా అందించాలి. అప్పుడే వాళ్ళ గ్రోతింగ్ ఉంటుంది, వాళ్ళు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. అంటే ఏమైనా బాధలో ఉన్నారా అంటే ఎడ్యుకేషన్ అనేదే కాదు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించడం అనేటువంటి జరుగుతుంది. బట్ పిల్లలు ఎలా ఉన్నారు వాళ్ళల్లోకి వెళ్ళి మనము పరిశీలించాలి, అంటే మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. అందుకే ఈరోజు ప్రతి స్కూల్లో కూడా కంప్లైంట్ బాక్స్ అనేటువంటిది ప్రయారిటీ ఇస్తూ ఉంది ఈరోజు గవర్నమెంట్. ఎందుకంటే పిల్లల మీదనే ఆరోగ్యము అలాగే ఎడ్యుకేషను ఈ రెండు కూడా విద్యా వైద్యము అనేటువంటివి ఈరోజు ప్రభుత్వము చాలా ప్రయారిటీ ఇచ్చి ప్రతి చైల్డ్ కూడా చదువుకోవాలి. గుంటూరు ఆక్స్ఫర్డ్ పిల్లలతో మరి 25 సంవత్సరాల 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యాన్యువల్ స్పోర్ట్స్ డే సందర్భంగా మరి మీరందరూ నా కోసం వెయిట్ చేసినందుకు, అలాగే మొదటగా లేట్ అయినందుకు క్షమించండి. పిల్లలు ఈ స్పోర్ట్స్ అనేదే అందరికీ కూడా చాలా చాలా ఇష్టమైంది. అందులోకి మీ వయసు పిల్లలకి మీ శారీరక దారుఢ్యానికి కానివ్వండి, మానసిక ఉల్లాసానికి కానివ్వండి, బాగా చదువుకోవాలన్నా కూడా ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అయితే అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటి స్పోర్ట్స్ డేలు కానివ్వండి, స్పోర్ట్స్ కోసం ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి లేదు. కానీ మరి ఆక్స్ఫర్డ్ స్కూల్స్లో మాత్రమే మరి పిల్లలందరినీ కూడా మీ యొక్క ప్రావీణ్యాన్ని పెంచడం కోసమో లేదంటే మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండడం కోసమో అలాగనే బాగా చదువుకోవాలన్నా కూడా మన మైండ్ అండ్ సోల్ రెండు కూడా బాగుండాలంటే ఈ యొక్క స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కనుకనే
ఈ స్కూల్లో వాళ్ళు మరి ప్రవేశపెట్టడం, మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడము, ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడము, అలాగే మరి మీకు అందరికీ కూడా మంచి మంచి ప్రైజులు ఇవ్వడము, అంత ఎంకరేజ్మెంటు అనేది ఎంత అవసరమో అనే ఈ యొక్క స్కూల్కి మాత్రమే తెలుసు. అంటే ఈ స్కూల్తో నాకు కొంత అనుబంధం ఉంది కాబట్టి ఈ మాటలు చెప్పడం లేదు. నిజానికి నేను చూస్తున్నాను కదా, పిల్లలందరూ కూడా ఎంతో ఉల్లాసంగా యాక్టివ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో సెల్ ఫోన్లకి ఎడిక్ట్ అయ్యి మరి ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నీరసపడిపోయి మరి ఏమాత్రం కూడా చదువు మీద ఇంట్రెస్ట్ అలాగే మన రాష్ట్రానికి కూడా మంచి పేరే. ఈరోజు ప్రతి ప్రైవేట్స్ కూడా కంపల్సరీ హెచ్బి లెవెల్స్ అనేటువంటివి కూడా వాళ్ళ ప్రిన్సిపల్స్ కానీ గర్ల్స్ కానీ అవి కూడా మైన్యూట్గా మీరు అవన్నీ కూడా పరిచయాలి ఇవన్నీ అనుకుంటున్నాం. కానీ మనం అమ్మకేమి ఇచ్చా తీర్చిదిద్దాలి అనే కోరుకుంటున్నారు లేదా? ఆల్ ది బెస్ట్. Ready to perform a spectacular మేడం కొంచెం సైడ్ ఇంద్ర చిత్రం ద్వారా వెండితెరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమైన తేజ హనుమాన్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. ఆకాశ సాగర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. హనుమాన్ చిత్రానికి సంబంధించిన టీజర్ ఒంగోలు గోరింట్ల మల్టీప్లెక్స్ లో లాంచ్ చేశారు. హనుమాన్ చిత్ర ట్రైలర్ చూసేందుకు చిన్నారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోరింట్ల మల్టీప్లెక్స్ యజమాని గోరింట్ల వీరనారాయణ బాబు మాట్లాడుతూ జనవరి 12వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ చెప్పడం విశేషమన్నారు. అలాంటి పవర్ ఎక్కడ ఉంది? ఈ పవర్ గురించి తెలిసిన వాళ్ళెవరూ ప్రతికొట్టకూడదు. పోలేరమ్మ మీదొట్టు నా తమ్ముడు మీద సై పడితే ఒక్కొక్కడికి టెంకాయలు పగిలిపోతాయి. యాక్షన్ చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. హనుమాన్ మూవీ చాలా బాగుంది. చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మూవీస్లో యాక్షన్స్ కానీ ఫైటింగ్స్ కానీ చాలా అట్రాక్షన్గా ఉన్నాయి. పిల్లల్ని కూడా చాలా అట్రాక్షన్ చేస్తున్నాయి ఈ మూమెంట్స్. నెక్స్ట్ ఇవాళ హనుమాన్ చిత్రంతో హీరోగా ఒక విభిన్న తరహాలో ప్రజలందరినీ జనరించడానికి ఈరోజు
కాంప్లెక్స్లో ట్రైలర్ లాంచ్ ఆవిష్కరణ జరిగింది. గోరంట్ల బాబు గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. అందుకని ఈ సినిమా మహానాయకుడైనటువంటి శ్రీ హనుమాన్ చిత్రం ట్రైలరు రిలీజ్ సందర్భంగా ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ట్రైలరు 12వ తారీఖు ఈ సినిమా ఇక్కడ మన గోరంట్ల కాంప్లెక్స్లో రిలీజ్ కాబోతుంది. చాలా హనుమంతుడి గురించి చాలా విశేషంగా మనం అనుకునేవన్నీ దీంట్లో చిత్రీకరించడం జరిగింది. డైరెక్టర్ చాలా గొప్పగా దీన్ని తీసి నిర్మాతలు అందరూ దీన్ని ప్రోత్సహించారు. హనుమాన్ సినిమా గురించి ఇంకా మీకు తెలియదేం లేదు. ఇది జనవరి 12వ తారీఖు ఇక్కడ రిలీజ్ కాబోతుంది. జగనన్న ఎందుకు ముఖ్యమంత్రి కావాలి అనే కార్యక్రమం 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ సచివాలయం వద్ద కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా డివిజన్లో లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఈ డివిజన్లో ప్రత్యక్షంగా 19 కోట్ల 59 లక్షల రూపాయలు, పరోక్షంగా 5 కోట్ల 56 లక్షల రూపాయలు ప్రయోజనం చేకూరిందని అంబటి ప్రసాదరావు అన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ఒక్క డివిజన్లో ఇంతమంది లబ్ధి పొందారన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముందు ఉండి పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. మాజీ కౌన్సిలర్ బొమ్మినేని మురళి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు, ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఒకసారి బేరీజు వేసుకోవాలన్నారు. ఏ ప్రభుత్వంలో ప్రజలు ఎక్కువ లబ్ధి పొందారో గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ప్రజల వద్దకు పాలన అందిస్తూ ప్రజా నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలన్నారు. లంచాలకు తావు లేకుండా లబ్ధిదారుల అకౌంట్లను నేరుగా ముఖ్యమంత్రి డబ్బులు జమ చేస్తున్నారని తెలిపారు. 1వ తేదీ రాగానే వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే నేరుగా పెన్షన్లను అందజేస్తున్నారన్నారు. దేశంలో ఇలాంటి పరిపాలన ఎక్కడా లేదని గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ గణపతి, ఏఈ అంజిరెడ్డి, జల్లాపల్లి సురేష్, కండి రాములు, ఓబుల్రెడ్డి, మాళయాద్రి, బీసీ సంఘం నాయకుడు పందింటి శ్రీరాములు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. అనంతరం వెంకటేశ్వర కాలనీలో వైసీపీ జెండా ఆవిష్కరించారు. కాలనీలో ఇంటింటికి తిరుగుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబానికి, ప్రతి స్త్రీకి, ప్రతి విద్యార్థికి, ప్రతి పెన్షన్దారులకి కూడా ప్రత్యక్షంగా ఆ యొక్క అకౌంట్లోకి డబ్బులు పడినటువంటి సందర్భాల్ని ఎంతమందికి ఎన్ని వేల రూపాయలు డబ్బులు పడ్డాయనే విషయం ఆ యొక్క డిస్ప్లే బోర్డులో పొందుపరచబడింది. ఈ డిస్ప్లే బోర్డులో జగనన్న అమ్మఒడి, తర్వాత జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్, చేయూత, ఆసరా, సున్నా వడ్డీ, ఇలా అనేకమైనటువంటి పథకాలు మీ అందరికీ తెలుసు. మీరు ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందినటువంటి పథకాలు ఎవరెవరికి ఎన్నెన్ని పథకాలు వచ్చినాయో అర్హతను బట్టి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ వివరాలు ఈ యొక్క టేబుల్లో మన సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్, మరి అడ్మిన్, ఇతర సెక్రటరీస్, వాలంటీర్లు అందరూ సహకరించి చక్కగా ఆ యొక్క బోర్డుని తయారు చేశారు. ఈ బోర్డు రేపటి నుంచి సచివాలయం ఎంట్రన్స్ లో బుక్ చేయబడుతుంది. చక్కగా మీరు సచివాలయం వెళ్ళినప్పుడు ఆ వాలంటీర్ పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా ఏ ఇంటిలో ఏ ఆరాధన ఆ పథకాలన్నింటికి కూడా ఆ వాలంటీర్ మీ అందరికీ ఆ అప్లికేషన్ పెట్టి ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రతి మహిళా అకౌంట్లో ఆ పథకాలకు సంబంధించిన డబ్బులు నేరుగా జమ అయ్యే విధంగా చేశారు. గతంలో ఈ విధంగా ఉందా, ఇప్పుడు ఏ విధంగా ఉంది, మీరందరూ ఆలోచించాలి. అదేవిధంగా మన శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి ఆదేశ స్థానం, మన ఎమ్మెల్యే గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సచివాలయ సిబ్బందికి కానీ వాలంటీర్లకు కానీ మీరందరూ ప్రజల వద్ద పోండి, కులాలు, మతాలు, పార్టీలు చూడకండి, ఎవరికి ఏ ఆడుతున్న ఆ పథకానికి మీరందరూ కూడా వాళ్ళందరూ అప్లికేషన్ పెట్టి సహాయం చేయమని చెప్పారు. కానీ మీరందరూ ఆలోచించండి. అనేక కార్యక్రమాలు ఇటీవల జగన్ ఆరోగ్య సురక్ష పెట్టారు. ఒక హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పోయి రక్త పరీక్ష చేసుకోవాలన్నా, ఈసీజీ తీసుకోవాలన్నా, బీపీ పరీక్ష చేసుకోవాలన్నా, షుగర్ చేసుకోవాలన్నా, గుండె పరీక్ష చేసుకోవాలని ఎంతో డబ్బు ఖర్చు అవుతుంది. కానీ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టి ప్రతి ఇంటికి
వైద్య బృందం వచ్చి రక్త పరీక్షలు చేసి కంటి పరీక్షలు చేసి అనేక రకాలైన మందులు కూడా ఇచ్చారు. ఎన్ని గత ప్రభుత్వాలు ఎప్పుడు ఎవరో ఎన్నో లేని విధంగా చూశారు. అలాగే జగనన్న సురక్షా కార్యక్రమం వాలంటీర్లందరూ మీ ఇళ్ళకి వచ్చి ఏ ఇళ్లలో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఏ సర్టిఫికేట్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా ఏదైనా సరే మీరు గతంలో ఎంఆర్ ఆఫీస్కి పోవాలి, ఒక రోజు పని మానుకొని చాలా మంది జీవనం కూలి పని చేసినంత కూలి పని పోయింది, ఏదైనా ఆఫీస్కి పోవాల్సింది చాలా పెట్టుకోవాలి. ఉదాహరణకి కళ్ళజోళ్ళు ఇచ్చారు, కంటి ఆపరేషన్ ఉచితంగా చేసి కళ్ళజోళ్ళు ఇప్పించారు. అది పథకాలు ఆర్డర్ లేదు, మనం మేనిఫెస్టో తెలియదు. అనేకమైన పథకాలు అలాంటి ఎన్నో అవసరాలను బట్టి కాలానుగుణంగా భాష ప్రకారం జిల్లాలోని అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో తొలి విడతగా జిల్లాలోని 21,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వడం జరిగిందన్నారు. ఏఎన్ఎం, ఆశా, మహిళా పోలీస్, వాలంటీర్ ఒక బృందంగా ఏర్పడి ఇంటింటికి తిరిగి అర్హులైన వారికి నూతన ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తారని డిఎంఎన్హెచ్ఓ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిమితిని మనం గౌరవనీయులైన సీఎం గారు 5 లక్షల నుంచి 25 లక్షలుగా పెంచటమైంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నానండి. ఈ ఆరోగ్యశ్రీ యొక్క కార్డు యొక్క విలువ 25 లక్షల వరకు నిన్నటి నుంచి పెంచటమైంది. దీనికి అవేర్నెస్ గాను మా వైద్య సిబ్బంది అందరూ కూడాను ఇవాల్టి నుంచి ఎవరికైతే అబాయిడి ఉందో వాళ్ళకి కొత్త కార్డ్స్ కూడా ఇవి అలాంగ్ విత్ క్యూఆర్ కోడ్తో కూడా వస్తున్నాయి. ఈ క్యూఆర్ కోడ్తో పాటుగా మీ అబాయిడి మీద ఇవి ప్రింట్ అయ్యి కొత్త కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి మన జిల్లాలో 21,000 కార్డ్స్ వరకు ఇవ్వటమైంది. ప్రజలందరూ కూడా ఆందోళన చెందొద్దు. మీ అందరికీ కూడా త్వరితగతిలో మిగతా కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది. ఇప్పుడు ఎవరికైతే కార్డ్స్ వచ్చాయో వాటిల్ని ఏఎన్ఎం, ఆశా, మహిళా పోలీసు, వాలంటీరు వీళ్ళు 4 గ్రూప్గా ఏర్పడి మీ దగ్గరికి వచ్చి ఏఎన్ఎం అయితే మా బ్రోచర్ ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీ బ్రోచర్ దాని గురించి వివరిస్తారు. ఆరోగ్యశ్రీ సేవల్ని ఎట్లా పొందాలి, ఎక్కడ పొందాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, నెట్వర్క్ హాస్పిటల్స్, ఇట్లా మీరు ఎవరికన్నా కంప్లైంట్ చేయాలంటే ఎవరికి చేయాలి, ఇలాంటి వివరాలన్నీ కూడా వాళ్ళు ఈ బ్రోచర్ ద్వారా వివరించడం జరుగుద్ది. అట్లాగే గౌరవనీయులైన సీఎం గారు ప్రజలను అడ్రస్ చేసినటువంటి వీడియో ఒకటి కూడా ఉంది. అది సుమారు 20 నిమిషాల పాటు ఉంటుంది. దాన్ని కూడా ప్లే చేస్తారు. అట్లాగే ఆ వీడియోని కూడా మీ సెల్ ఫోన్లోకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది, ఫార్వర్డ్ చేస్తారు ప్రజలందరికీ కూడా. దాన్ని మీకు వీలు కుదిరినప్పుడంతా వింటే ఈ ఆరోగ్యశ్రీ గురించి మరింత అవగాహన అనేది మీకు రావటం జరుగుద్ది. అట్లాగే మహిళా పోలీసులు ఈ ఆరోగ్యశ్రీ యాప్ని మీ యొక్క సెల్ ఫోన్లోకి డౌన్లోడ్ చేయటం, దిశ యాప్ని కూడా డౌన్లోడ్ చేయటం, ఆరోగ్యశ్రీ యాప్ ఇన్స్టాల్ చేయటం చేస్తారు. అలాగే వాలంటీర్ వచ్చేసి మనకి ఈకేవైసీ అనేది చేస్తారనమాట. ఇంట్లో ఎవరో ఒకరిది స్మార్ట్ ఫోన్ ఉంటే దాని ద్వారా మీ వాళ్ళది ఒకరిది ఈకేవైసీ కూడా చేయటం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రాం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి నిన్న మన ప్రియతమ సీఎం గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ అనేది చేసుకోవటం జరిగింది. ఇవాటి నుంచి మా వైద్య సిబ్బంది అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లో ఈ ఆరోగ్యశ్రీ కొత్త కార్డులని డిస్ట్రిబ్యూషన్ చేయటం, ఆ ప్రతి ఇంటిలో ఒక అరగంట కూర్చొని ఈ అన్ని వివరాలు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అట్లాంటివన్నీ కూడా ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్యంగా మీరు కొందరికి వచ్చింది కొందరికి రాలేదు అని మాత్రం అపోహపడద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందజేయడం జరుగుతుంది. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండల విద్యా వనరుల కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనకు ఫ్యాక్టో నాయకత్వం సంఘీభావం ప్రకటించింది. ఒంగోలులోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద చేపట్టిన నిరసనను ఫ్యాక్టో జిల్లా నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు.
కోఆర్డినేటర్లు వాళ్ళకి సిఆర్పీలకు సమగ్ర శిక్షణ పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాల్సిందే సార్ అంటే మనం మాట ఇచ్చామా అన్నారు. అందరికీ మినిమం టైం స్కేల్లో పెట్టాలని చెప్పారు సార్ అని చెప్పి మంత్రివర్యులకు కూడా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి చర్యలు లేని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో నిన్న 16వ తేదీ ఉద్యోగి అనేటువంటి పాత్ర చాలా క్లిష్టంగా ఉంది. ఈరోజు ఉదయాన్నే 5:50కి ఫోను నంద్యాల జిల్లా నుంచి 680 మంది అంగన్వాడీ టీచర్లు సమ్మె చేస్తుంటే ఆ జిల్లాలో 680 మంది ఎస్టీటీ టీచర్లని మీరు వెళ్ళి 9 గంటలకి ప్రభుత్వంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గారు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరికీ సమాన వేతనం కల్పిస్తానని రెగ్యులైజ్ చేస్తానని చెప్పి మరి ఈనాడు 4.5 సంవత్సరాలు గడిచినప్పటికీ ఒక్క కోరిక కూడా వాళ్ళకి తీర్చకపోగా వాళ్ళకి సకాలంలో జీతాలు అందించకపోవడం చాలా దుర్మార్గంగా ఫ్యాప్టో తరపున మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతకాలం నుంచి 5 నెలల నుంచి జీతాలు రాకపోతే మరి ఆ ఉద్యోగులు ఎలా జీవించాలి, ఎలా బతకాలి అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఇంతకాలంగా వాళ్ళకి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం 4.5 సంవత్సరాలు గడిచి 5 సంవత్సరాలు అడుగుపెట్టినప్పటికీ వాళ్ళకి ఇవ్వకపోతే తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం కానీ భవిష్యత్తులో ఇప్పటికి కూడా జీతాలు చెల్లించినటువంటి ఒక మూర్ఖం గల ప్రభుత్వంగా మేము భావిస్తున్నాం. మరి వీళ్ళకి జీతాలు వెంటనే చెల్లించి వీళ్ళందరికీ రెగ్యులర్ చేయకపోయినట్లయితే ఈ ఉద్యమానికి తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం, వేతన పెంపు కోసం, అలాగే 2 నెలల నుంచి జీతాల బకాయిల కోసం ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఎలా ఉందంటే ఉద్యమం లేనిదే చిన్న కోరిక కూడా నెరవేర్చే పరిస్థితిలో లేదు. మరి ఈరోజు రెగ్యులర్ ఉద్యోగస్తులే ఈ పెరిగిన ధరలతో వాళ్ళ కుటుంబాలు ఆర్థిక సమస్యలతో సతమవుతూ ఉన్న పరిస్థితుల్లో చాలని జీతాలతో ఉన్నటువంటి ఈరోజు మరి సిఆర్పీలు కానీ సమగ్ర శిక్ష ఉద్యోగులు కానీ వాళ్ళ జీవితాన్ని ఎలా కొనసాగించాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అవలంబిస్తూ ప్రజలలో అద్దంకి తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం 8వ రోజుకి చేరుకుంది. అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని పెద్ద ఎత్తున ధర్నా చేశారు. కనీస వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యకర్తలు వంటవార్పు కార్యక్రమం చేపట్టారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర గత 8 రోజుల నుండి ఇక్కడ సమ్మె చేస్తూ ఉన్నాము. ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఏంటంటే అంగన్వాడీ హెల్పర్లు, వర్కర్లు న్యాయమైన కోరికలు మాకు నెరవేర్చాలని మేము ప్రభుత్వానికి తెలియజేయటం అయింది. మా డిమాండ్స్ ఏంటంటే ఆ రోజు సీఎం గారు మాకు తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామని మాకు మాట ఇచ్చి ఉన్నారు. అలాగే ఇప్పుడు తెలంగాణలో 18,000 నిన్న చేసి ఉన్నారు. మాకు తెలంగాణ ప్రభుత్వం లాగే ఒక 1000 రూపాయలు పెంచి మాకు గౌరవ వేతనం వద్దు, మాకు కనీస వేతనం కావాలి అనే ఒక మేము అడుగుతూ ఉన్నాము. దీంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని మాకు అమలు చేయాలి. అలాగే సెలవులతో కూడిన వేతనంతో కూడిన సెలవులను మాకు ఇవ్వాలి. మా కుటుంబం డ్యూటీలో ఉన్న ఒక అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ చనిపోతే మాకు ప్రభుత్వం నుంచి కొంత మాకు సహాయం కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో హామీని తొంగలో తొక్కి మీకు వేతనం పెంచము, మేము వేతనం పెంచే స్థితిలో లేదని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మేము కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని మేము అడుగుతున్నాము. ఎఫ్ఆర్ఎస్ యాప్ను తీసుకొచ్చి గర్భిణీ బాలింతలకి అది కూడా చాలా బాధాకరంగా ఉంటుంది. అది చేయాలన్నా కూడా మేము చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నాము. ఈరోజు మేము వంట వార్పు కార్యక్రమం అనేది మేము మొదలు పెట్టాలనుకుంటున్నాము. దానిలో మాకు అంటే ప్రభుత్వము మా మేమైతే ఏమైతే కోరికలు
ఒంగోలు గాంధీనగర్కు చెందిన సిద్ధు దేవా అనే యువకులు ఇద్దరు ద్విచక్ర వాహనాన్ని వేగంగా నడుపుతూ పొగాకు బోర్డు వద్ద డివైడర్ను ఢీకొట్టారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. యువకులు ఇద్దరు మద్యం తాగి బైక్ నడుపుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఒంగోలు రిమ్స్కు తరలించారు. ఎక్కడ వాళ్ళు తెలిసిందా? వీళ్ళు అంబులెన్స్ ఫోన్ చేశారా? ఎక్కడ వాళ్ళు తెలిసిందన్న? ఎక్కడ వాళ్ళు తెలిసిందా? ఒంగోలు ఏపాలెం మంగళూరుడంగా పేరేంటి అడుగు. ఏం పేరమ్మా? ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ ఉందా? మనం ఆటో క్యాచ్ చేసి ఎంత స్పీడ్గా వచ్చి ఉంటారని వీళ్ళు? నెంబర్ ప్లేట్ ఎరిగింది. ఇది బాగానే ఉంది బండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు దర్శిలో అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించకపోతే ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నివాసం ఉంటామని, అందుకోసమే వంటావార్పు చేస్తున్నామని సిఐటియు దర్శి నియోజకవర్గ కార్యదర్శి తాండవ రంగారావు అన్నారు. అంగన్వాడీ నాయకురాలు తిరుపతమ్మ అజిత అధ్యక్షతన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు వంటావార్పు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జయమణి, అనిత, విశ్వవాణి, వై వెంకటరమణ, గర్నిపూడి నాగమణి, బాలమ్మ, సుజాత, ప్రశాంతి, లక్ష్మీదేవి, సిఐటియు రైతు ప్రజా నాట్య మండలి నాయకులు సందు వెంకటేశ్వరరావు, నారాయణ, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలి, కనీస వేతనం 26,000, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు, ఇవ్వాలి గ్రాడ్యుయేట్ని, ఇవ్వాలి గ్రాడ్యుయేట్ని, ఇవ్వాలి గ్రాడ్యుయేట్ని, పెంచాలి ఐసీడీఎస్ బడ్జెట్ని, పెంచాలి ఐసీడీఎస్ బడ్జెట్ని, పెంచాలి ఐసీడీఎస్ బడ్జెట్ని, ఇవ్వాలి నాణ్యమైన సరుకులు, ఇవ్వాలి నాణ్యమైన సరుకులు, ఇవ్వాలి నాణ్యమైన సరుకులు, ఇవ్వాలి నాణ్యమైన సరుకులు, ఇవ్వాలి వేసవి సెలవులు, ఇవ్వాలి వేసవి సెలవులు, ఖండించండి అంగన్వాడీ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని, ఖండించండి అంగన్వాడీ ఉద్యమంపై ప్రభుత్వ నిర్బంధాన్ని, చర్య తీసుకోవాలి. తాళాలు పగలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టిన వారిపై చర్య తీసుకోవాలి. అంగన్వాడీ సెంటర్ తాళాలు పగలగొట్టిన వారిపై. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఉన్నంతలో సంతోషంగా ఉండడం నేర్చుకుంటే జీవితం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.